సీఎం రేవంత్ రెడ్డికి తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉన్నదని, దొంగచాటున ఫిర్యాదులు చేసుకునే అవకాశం కాంగ్రెస్లో లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఏమున్నా ముఖంపైనే మాట్లాడుకుంటామని, బయట జరుగుతున్న అన్ని విషయాలను చర్చించుకుంటామని తెలిపారు. రేవంత్ రెడ్డి తమ పార్టీ ముఖ్యమంత్రి అని, ఆయన తాను రోజు ఫోన్లో మాట్లాడుకుంటామని, బుధవారం కూడా మాట్లాడుకున్నామని చెప్పారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాటలు నీటి ముట్టలని, తన ముందు బీజేపీ ఎంపీ అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్ పిల్లలని పేర్కొన్నారు. కోఆర్డినేషన్ కమిటీలో కీలక చర్చ జరిగిందని, అంతా బహిరంగంగానే మాట్లాడుకున్నామని చెప్పారు. కోఆర్డినేషన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశమని, ఫోటోలు చూస్తే సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో పాల్గొన్న వంశీచందర్ రెడ్డి మధ్యలో కూర్చున్నట్టు అనిపిస్తుందని, ప్రోటోకాల్ ప్రకారం మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావును తాను కించపరచలేదని, ఆయనపై తప్పుడు ప్రచారం చేయలేదని తెలిపారు. హరీష్ రావు లీగల్ నోటీసులకు భయపడమని, న్యాయస్థానంలోనే కొట్లాడతామని చెప్పారు.